ఇవి అయస్కాంతత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. 1. తాత్కాలిక అయస్కాంతాన్ని తయారు చేయడం. మేకింగ్ ఏ టెంపరరీ మ్యాగ్నెట్. కావాల్సినవి: ఒక ఇనుప మేకు లేదా పేపర్ క్లిప్, ఒక బలమైన అయస్కాంతం. ఫ్రిజ్ అయస్కాంతం కూడా వాడవచ్చు. చిన్న ఇనుప వస్తువులు, గుండు సూదులు, చిన్న మేకులు. చేసే విధానం: 1. ఇనుప మేకు లేదా పేపర్ క్లిప్ని తీసుకోండి. 2. బలమైన అయస్కాంతంతో మేకును ఒకే దిశలో సుమారు 30 నుండి 50 సార్లు రుద్దండి. తిరిగి రుద్దకుండా ఒకే దిశలో రుద్దాలి. 3. ఇప్పుడు మేకును చిన్న ఇనుప వస్తువుల దగ్గరికి తీసుకువెళ్ళండి. అవి మేకుకు అతుక్కుంటాయి. 4. కొంత సమయం తరువాత మేకు అయస్కాంత శక్తిని కోల్పోతుంది. ఇది తాత్కాలిక అయస్కాంతానికి ఉదాహరణ. దీని వెనుక సైన్స్: మేకును అయస్కాంతంతో రుద్దినప్పుడు మేకులోని చిన్న అయస్కాంత కణాలు, మ్యాగ్నెటిక్ డొమైన్స్, ఒకే దిశలో అమర్చబడతాయి. దీనివల్ల మేకుకు అయస్కాంతత్వం వస్తుంది. 2. అయస్కాంత దిక్సూచిని తయారు